సో ఈ రోడ్డు పైన ఇటువైపు నుంచి అంటే టువర్డ్స్ షాద్ నగర్ నుంచి తాండూరు వైపుగా ఈ ట్రక్ వెళ్తోంది. సో ఇవన్నీ కల్పితంగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రం ఏర్పాటు చేసినవి. అటువైపు నుంచి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. సో సచిన్ మీకు ఆ బస్సును మూవ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ నేను ట్రక్ను మూవ్ చేస్తాను. సో ఇటు రెండు వైపులా ఈ మిడిల్ లైన్స్ కూడా లేవు. ఇక్కడ మీకు చాలా నీట్గా కనిపిస్తోంది. ఈ మిడిల్ లైన్స్ ఉండవు, గుంతలు గుంతలు ఉండిపోతుంది. ఇటువైపు గుంత ఇటువైపు గుంత, అసలు వెళ్ళడానికి రెండు వెహికల్స్ పాస్ అవ్వడానికి కూడా సాధ్యంగా సిచ్యువేషన్. సో ఈ ట్రక్ ఇలా మూవ్ అవుతోంది. సో మీకు కొంత జూమ్ యాంగిల్ లో చూపిస్తారు, కొంచెం ముందుకు తీసుకురండి. సో ఇక్కడ గుంతుంది, ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ గుంతని మేము కొంచెం టేప్ వల్ల మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ గుంత దగ్గర నుంచి అటువైపు నుంచి బస్సు వస్తాం. ఇటువైపు చాలా వేగంగా ఉంది ట్రక్. అది ఆ ట్రక్ ఇటువైపు నుంచి వచ్చి ఫుల్ లోడ్ హెవీ కంకరతో ఇక్కడ రిప్రజెంటేటివ్ గా మన కంకర కూడా మనకి చూపించే ప్రయత్నం చేస్తాం. సో దీన్ని గుంతను తప్పించబోయి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఈ లారీ నుంచి ఇలా వచ్చేసి గుంతను తప్పించబోయి ఈ లారీ ఇలా ఢీకొట్టి ఆ తర్వాత ఇలా క్రాస్ అయిపోయి ఈ కంకర మొత్తం కూడా ఈ బస్ పై ఇలా పడిపోయింది. ఇది సిచ్యువేషన్. సో ఎగ్జాక్ట్ గా అక్కడ బస్సు ప్రమాదానికి సంబంధించి ఇది అక్కడ సిచ్యువేషన్ జరిగింది. ఎప్పుడైతే దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలంటే కరెక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే డ్రైవర్ కి సంబంధించి కావచ్చు, ఇటువైపు సంబంధించి. సో దీని ఇంటెన్సిటీ ఇంకా చూపించడం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కంకరకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా ఇక్కడ ఇలా మొత్తంగా ఇది ఇలా బేస్ అయిపోయింది. అంటే నేను మార్నింగ్ చూసిన విజువల్లో మనోజ్ ఇలా బేస్ అయిన సందర్భం. ఎందుకు ఇందాక మనం ఆఫ్ రికార్డ్ గా మాట్లాడుకున్నాం. చాలా మంది లోపల ఇరుక్కున్న సందర్భం బయట నుంచి ఎదురు చూసారు. ఎక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళి తీసే బిఫోర్ దట్ ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ట్రక్ ఇందాక చెప్పినట్టుగా ట్రక్ ఇలా మూవ్ అవుతున్న టైంలో ఈ ఇలా మూవింగ్ మూమెంట్ లో ఇక్కడ గుంతుంది. దీన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ముందు వైపు ఇంజన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ట్రక్ ది, ఆ ఇంజన్ పార్ట్ ఇలా టర్న్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడే టర్న్ అయిపోయింది ఇక్కడ హెవీ లోడ్ 30 మెట్రిక్ టన్స్ క్యారీ చేయాల్సినటువంటి లోడ్ లో వాడు ఏకంగా ట్రక్ డ్రైవర్ 65 అంటే మోర్ దాన్ డబుల్ క్యారీ చేస్తున్నాడు. హెవీ వెయిట్ తో ఒక్కసారి ఏమైపోయింది, ట్రక్ వెనక దిక్కు పార్ట్ వచ్చేసి ఈ హెవీ లోడ్ క్యారీ చేసే పార్ట్ వచ్చేసి డైరెక్ట్ గా బస్ మీద పడిపోయింది. ఇలా చొచ్చుకు వెళ్ళడమే ఇటు బస్ డ్రైవర్ సీట్ నుంచి ముందు భాగం నుంచి ఇది ఆల్మోస్ట్ ఇది కూడా పోయింది. ఈ ముందు పార్ట్ ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ గ్లాస్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇటువైపు డ్రైవర్ వెనకాల ఇటువైపు 6 సీట్స్ అంటే సుమారుగా ఒక్కో సీట్ లో బార్ బెంచ్ బార్ బస్ ఎక్కే వాళ్ళకి తెలిసే ఉంటది. సో దాంట్లో 6 సీట్లు పూర్తిగా నుజ్జు అయిపోయాయి. నేను చూసినప్పుడు మనోజ్, ఎందుకంటే నాకెలా అనిపించింది మార్నింగ్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఎవరో కరెక్ట్ గా మధ్యలో ఎగ్జాక్ట్ గా మధ్యలో కోసేసినట్టు. ఈ పార్ట్ ఏం లేదు, కేవలం ఇది ఇలా కవర్ చేస్తే ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఈ పార్ట్ ఏది లేదు. సో ఇప్పుడు మేజర్ గా మరణించిన వాళ్ళు కూడా ఇటువైపు ఉన్న వాళ్ళు మరణించిన వాళ్ళే 6 సీట్లు డ్రైవర్ తో పాటుగా ఇప్పటికి యాజ్ ఆఫ్ నో మనం ఈ వీడియో చేసే సమయానికల్లా 21 మంది మరణించి వారంతా కూడా ఇందులో ఉన్న వాళ్ళే.